హలో గైస్, మీకు తమ్నేల్ చూస్తే అర్థమై ఉంటుంది ఇలా జిమ్ ఎక్స్ప్లోర్ అంటే నేను పోయే జిమ్ ఎట్లుంటుంది, ఏంది కథ, కాస్ట్ ఎంత, దాంట్లో ఏమేమి ఉంటాయి, స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. సో మీకు అవన్నీ చూపిస్తా. నేను ఇప్పుడు హస్తినాపురంలో ఉంటా. సో అది వచ్చేసి వైదేహీనాలు ఉంటుంది. ఇక్కడ ఇన్ని జిమ్ములు పెట్టుకొని పెద్ద పెద్ద జిమ్ములు పెట్టుకొని అదే జిమ్కి ఎందుకు పోతున్నావు, సో దాని గురించి మీకు జిమ్ చూపించుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు అంత దూరం పోతున్నా అంటే ఇక్కడికి వెళ్ళి దగ్గర దగ్గర 1.8 కిలోమీటర్స్ ఉంటుంది నా రూమ్ కాడికి వెళ్ళి. ఇక్కడ పక్కనే 500 మీటర్స్ 600 మీటర్స్ పోతే జిమ్ములు ఉంటాయి. కాకపోతే అది ఎందుకు పోతున్నా అని మాట్లాడుకున్నాం జిమ్లో. ఇవాళ ఇంకోటి ఒకటి మెసేజ్ వచ్చింది. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్కి ఒకడు మెసేజ్ చేసాడు, అనబాలిక్ అని సంథింగ్ అట్లా, అంటే స్టెరాయిడ్స్ తీసుకుంటున్నావు బాడీ అని. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అయితే నాకు ఎట్లున్నదంటే ఒక దిక్కు బాధ ఉన్నది, ఒక దిక్కు హ్యాపీనెస్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అనబాలిక్ అంటే స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళతోటి మన బాడీని కంపేర్ చేస్తున్నంటే ఓకే, మనం ఒక లెవెల్కి ఒక మంచి లెవెల్కి వచ్చినాం అని ఒకటి హ్యాపీ ఉన్నది. ఇంకోటి ఏంటంటే బాధ ఏంటంటే, సో ఇన్ని అన్నం త్యాగం చేసి అంటే లైక్ పార్టీలు వెళ్ళకుండా అది తాగకుండా సో అవన్నీ అవాయిడ్ చేసి అవన్నీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం దీని మీద ఇన్వెస్ట్ చేసి బాడీ మీద, సో ఇంతగానో పెంచిన తర్వాత లాస్ట్కి ఇట్లా కామెంట్లు చేస్తారు అన్నట్టు. ఏం కాదు, ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇక మనం ఫస్ట్ అయితే ఒక మీల్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు నేను రైస్ ఇంకా ఎగ్ తీసుకుంటున్నా. సో అది ప్రిపేర్ చేసుకొని తినేసి వెళ్ళిపోదాం జిమ్కి. ఇప్పుడే మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. 100 grams ఆఫ్ రైస్ విత్ 2 eggs. యాక్చువల్గా నేను అయితే అట్టిపళ్ళు తీసుకోవాలి. 2 అట్టిపళ్ళు తినేసి ప్రీ-వర్కౌట్ యాడ్ చేసుకొని జిమ్ చేసేటోని. ఇప్పుడు వారం అవుతుంది కాబట్టి చేంజ్ చేసి అట్టిపండ్లు స్వీట్ పొటాటో తినేది. అప్పట్లో వారం నుంచి ఇట్లా చేంజ్ చేసిన అంటే ఎనర్జీ అయితే ఒక పీక్ లెవెల్ ఉన్నది. ఇట్లా తీసుకొని వెళ్తే దీనికే దిక్కులేదంటే డైట్ మెయింటైన్ చేయడానికి. వాడు వచ్చేసి అనబాలిక్ స్టెరాయిడ్స్ అని పెట్టాడు. అవా కొడుగుళ్ళకే దిక్కులేదు కొందామంటే స్టెరాయిడ్స్. అక్కడ స్టెరాయిడ్స్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్? మనం డూప్లికేట్ తీసుకునేవి కూడా పెద్ద పెద్దవి తీసుకోవాలి. చిన్న చిన్నవి తీసుకున్న స్టెరాయిడ్స్ తొందరగా పోతావు. కాస్టే మంచిగానే ఉంటుంది కావచ్చు. వాటికి కనుక్కోవాలి. దాని గురించి కూడా ఒక మంచి రీసెర్చ్ చేసి క్లారిటీగా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తా సూన్. ఇప్పుడు ఊబర్ బుక్ చేసుకొని పోవాలి. ఈ ఎండలో నడుచుకుంటూ పోయినాం అనుకో చచ్చిపోడే 1.8 కిలోమీటర్స్. అంటే వింటర్లో పోయేది అప్ అండ్ డౌన్ బై వాక్. అంటే నేను కార్డియో ఇట్లా ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసిన తర్వాత నేను కార్డియో ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాను అన్నట్టు బై వాక్ తోటి. నేను ఇప్పుడు వెళ్ళేదేమో ఊబర్కి బై బైక్ వెళ్తా, మళ్ళీ వచ్చేటప్పుడు బై వాక్ చేస్తా. ఊబర్ బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ మా దోస్తుగాడు వస్తా అని చెప్పిండు, వచ్చిండు. బండి మీద పోవాలి. ఇప్పుడు 30 రూపాయలు అయితే సేవ్ అయినాయి. లెట్స్ గో. అయితే నేను ఊరుకుంటా. ఏ మంచిలే. ఓకేనా? ఓకే, నేను వద్దులే. ఏ రారా, మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. వచ్చేసి కేఫ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత చాలామంది ఒక్కొక్కరు ఒక్క విధంగా తింటారు. ఇదేంటంటే లైక్ ఇప్పుడు మనం ఇంటికి పోయి కుక్ చేసుకునే అంత ఇప్పుడు కొంతమందికి టైం ఉంటుంది, కొంతమందికి టైం ఉండదు కదా. సో అందుకే మన ఓనర్ ఏం చేసిందంటే కేఫ్ పెట్టి పడేసాడు. దీంట్లో మనకి అన్నీ డైట్కి సంబంధించినవి ఉన్నాయి కానీ పిచ్చి పిచ్చి ఫుడ్ అయితే ఏం లేవు. మంచిగా హైజీనిక్గా చేస్తారు. ఇంక ఓపెన్ చేయలేదు. వర్కౌట్ అయిపోయిన తర్వాత తిని పోదాం. సో జిమ్ ఎంట్రీ ఇది. యాక్చువల్గా జిమ్ టైమింగ్స్ ఏంటిదంటే మార్నింగ్ 5 నుంచి 10కి ఉంటుంది. ఇది ఇప్పుడు ఎండాకాలం కదా, అందుకే చేంజ్ చేసిండు. మార్నింగ్ 5 నుంచి 12, మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి 10. జిమ్ చూపించుకుంటా మీకు చెప్తా ఎందుకు ఈ జిమ్కి వేస్తుందని. కిందంతా కార్డియో ఉంటుంది.
సో కింద కార్డియో వేసుకోవచ్చు, స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేసుకోవచ్చు కింద. అక్కడి నుంచి ఇక్కడ గురకచ్చు. పైన స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ చూపిస్తా. ఏ బాబు ఆగు, లైట్స్ అయిపోయినా, లైట్స్ ఎత్తా, ఇంకా లైట్స్ వేయవా చివరికి వెళ్ళి పడి దిక్కుంటాయి. డంబుల్స్ వచ్చేసి ఇలా హైయెస్ట్ అంటే 50 kgs వరకు ఉన్నది. 50 kgs. ఇటు దిక్కు అంతా మొత్తం లెగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఒక దిక్కు అంతా. అద్దాగు మరి లెగ్ ప్రెస్ డైరెక్టర్స్కి. జిమ్లో ప్రతి ఎక్విప్మెంట్ ఉన్నది. యా కొట్టచ్చు. ఎందుకురా నవ్వుతున్నావు? కొట్టచ్చు. ఓకే అన్న, ఫస్ట్ అది కొడతా అన్న. కొట్టేసి మన షోల్డర్కి ఈ పెగ్ డెక్ ఫ్లై, ఈ ఇడిదిక్కనే బ్యాగ్ సంబంధించిన ఏమైనా ఎక్విప్మెంట్స్. సో ఇదే జిమ్, ఇది నచ్చే జిమ్. నీకు వాష్రూమ్స్ కూడా చూపిస్తా. నేను ఎక్కువ దిగిందంటే ఫోటోలు ఇందులోనే. వాష్రూమ్స్ కూడా హైజీనిక్గానే ఉంటాయి, గబ్బేం ఉండయి. మనకి ఇలా స్టీమ్ బాత్ కూడా ఉంటుంది. మంత్కి 2 times అనుకుంటా, మంత్కి 2 times. సో గైస్ చూసిన జిమ్, ఈ జిమ్కి రావడానికి కారణం ఏంటంటే ఈ జిమ్ వచ్చేసి 1500 మంత్లీ. సో 3 months తీసుకుంటే కూడా తక్కువ పడుతుంది ఇంకా. అయితే నేను అడిదికి వెళ్దామని అంటే నా దిక్కున్నాయి అయితే 2500 2000 ఉన్నాయి కాస్ట్. సో 1500లో ఇదే వర్త్. ఏంటంటే ప్రతి ఎక్విప్మెంట్ చూపించిన ప్రతిదీ ఉన్నది. స్టీమ్ బాత్ ఉన్నది, ఇంకా మళ్ళీ కొత్తగా కేఫ్ కూడా పెట్టిండ్రు. మనం వర్కౌట్ అయిపోయిన తర్వాత కూడా మంచిగా తినచ్చు అన్నమాట. ఇక ముందు ఇంకా వర్కౌట్ పెట్టాలి, మరీ లేట్ చేస్తున్నా నేను. సో ఏంటంటే కొన్ని ఇప్పుడు బీటెక్ కదా, ఇక మీద పడుతున్నాయని అంటారు కదా, జాబ్ అనేసి. అదే ప్రెజర్ పడుతుంది. ఇటుదిక్కు రావాలా అటుదిక్కు వెళ్ళాలని మధ్యలో ఉన్నా. సో పెడతా వీడియోలు, ముందు పెడతా ఉంటా. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్